ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే రాజుగారి దూపుడు పోతు బిర్యానీ చూద్దామండి. ఎలా చేయాలో వెరీ ఈజీగా చెప్తాను నేను. ఇప్పుడు మనం దీనికోసం ఈ చిన్న సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలండి, మనకు దొరికేస్తాయి జనరల్గా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బిర్యానీ స్పైసెస్, అలాగే కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, మిర్చి తీసుకోవాలండి. అప్పుడు మనం 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కర్రీ కోసం. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్ వేసి మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో దీనిలో కొంచెం పసుపు, మనకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను ఎలా చెప్పానో మీరు యాజ్ ఇట్ ఈస్గా అలా ట్రై చేస్తే యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందండి. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న మిర్చి కూడా వేసుకోవాలండి. ఒక 2 మిర్చి తీసుకున్నాను, అవి కట్ చేశాను చిన్నగా. సో అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ప్యారలల్గా మనము రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక మంచి వెడల్పుగా ఉండే ఒక బాండి పెట్టుకోవాలండి. దీనిలో 4 స్పూన్స్ నేను గీ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని వేడెక్కిన తర్వాత మనము చూసారు కదా, దీనికి మెయిన్ నెయ్యే అండి. నెయ్యితోనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు నెయ్యి బాగా వేసుకోండి. అలాగే మనం దీనిలోకి ఇందాక మీకు చూపించాను కదా అండి బిర్యానీ స్పైసెస్, సో అవి వేసుకోవాలండి. మీ దగ్గర ఏమి ఉంటే అవి వేసుకోండి. సో ఇవి కూడా ఫ్రై అవ్వాలి. వేసుకున్న తర్వాత దీంతో పాటే మనము ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దీనిలోకి మటన్ ఎంత ఇంపార్టెంటో ఆనియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చిన్న ఆనియన్స్ ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. సో ఎలా ఫ్రై అవ్వాలంటే బేబీ పింక్ కలర్ వస్తాయి కదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు డెఫినెట్లీ ఈ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలా మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఈ లైట్గా గోల్డెన్ బ్రౌన్ లైక్ పింకిష్ కలర్లో వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాం దీనిలో. నేనైతే ఇప్పుడు దీనిలోకి చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానండి. మెయిన్ ఇంపార్టెంట్ దీనిలోకి చిట్టి ముత్యాల రైసే, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. నేనేమో దీనికి ఇండియా గేట్ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానండి. చాలా బాగున్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇవి ఒక హాఫ్ కేజీ నేను మటన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ నేను చిట్టి ముత్యాల రైస్ కూడా తీసుకుంటున్నాను. ఇవి కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేయాలండి. ఇదంతా కూడా ఈ నెయ్యిలో ఫ్రై చేసే దానిలోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం. రైస్ ఎలా అవ్వాలంటే కరకరలాడేలాగా ఫ్రై అవ్వాలండి. సో నేను చూపిస్తున్నాను కదా, అలా బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన రైస్లోకి మనం ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాము. ఫస్ట్ అయితే నేను వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళు కూడా అంటే దూపుడు పోతు బిర్యానీ తయారు చేసే హోటల్లో కూడా సేమ్ ఇలాగే వేస్తారు. సో మీరు కూడా ఇలాగే వేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాము. దీనిలో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అలాగే కారం మీకు తగినట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. సో ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం రైస్ కోసం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాము. అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలండి, ఇది కూడా 1 స్పూను. సో తర్వాత మనం చికెన్ మసాలా వేసుకోవాలండి. నేనైతే స్టోర్ బాట్ది తీసుకున్నాను, అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. అగైన్ మంచి కలర్ వస్తుందండి రైస్. ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా రైస్లో స్పైసెస్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. నేను చూపించినట్టుగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్దాము. ఇందాక మనము
దూపుడు పోత అని చెప్పాను కదండి. దూపుడు పోత అంటే యాక్చువల్గా గోటికి స్కిన్ ఉన్న దాంతో వేస్తారండి. కానీ మనకు అలాంటిది దొరకదు కాబట్టి నేను నార్మల్ మటనే తీసుకున్నాను. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, దానిలోనే ఈ మనం ఉడకబెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. అట్లీస్ట్ మీ మటన్ టెండర్నెస్ని బట్టి మటన్ ఉడకబెట్టుకోవాలండి. నేనైతే 5 విజిల్స్ పెట్టాను. సో దీనిలోనే మనము ఇంతకు ముందే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలాగ మనం మటన్ కూడా వేసేసి 5 మినిట్స్ ఆగిన తర్వాత దీనిలో ఇంకా మనం యాక్చువల్ కర్రీ ప్రాసెసే చిల్లీ పౌడర్ అలాగే ధనియా పొడి మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి బాగా. సో ఇలా బాగా కలుపుకోండి. నెక్స్ట్ మనము దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది నార్మల్ కర్రీ ప్రాసెసే. దీనిలోకి యాక్చువల్లీ ఆనియన్స్ అయితే పేస్టే వేయాలండి, ఎందుకంటే మళ్ళీ ఇది రైస్లో కలుపుతామండి. ఆనియన్స్ అంటే మళ్ళీ కర్రీలో బ్లెండ్ అవ్వకపోతే ఆనియన్స్గా కనిపిస్తాయి. పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగే ఆనియన్స్ని పేస్టే చేసుకోండి. సో ఇది 5 మినిట్స్ మూత పెట్టాం కదా, ఇప్పుడు దీనికి సరిపడా ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని అగైన్ బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకుందాము. కర్రీ చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసిందండి. మరీ టైట్గా అయిపోక్కర్లేదు. సో ఇందాక మనము రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ రైస్లోకి కర్రీని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని కర్రీ రైస్ బాగా కలిసేంత వరకు మనము కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత బాగుందో కలర్. సో మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి నాకు కమెంట్స్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి వాటర్ వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో నేను ఇందాక మటన్ అయితే ఉడికిచ్చాను కదండి, ఆ వాటర్ స్టాకే ఉంచుకున్నాను, మటన్ స్టాక్. అదైతే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని. సో మీరు కూడా అట్లాగే చేయండి. సో నేను దానికి తగ్గట్టే స్టాక్ వేసానండి, 1కి 2. నేను చూపించినట్టుగా మీరు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి స్టాక్ కూడా వేసిన తర్వాత. సో చూపిస్తున్నాను కదా ఇలాగా. ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇంకా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ దీనిలో మనము కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాము. లాస్ట్లో మిర్చి కట్ చేసాం కదా పొడుగ్గా, అవి కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకొని దమ్ చేసుకోవాలండి. ఏమైనా పైన వెయిట్ ఉంటే పెట్టుకుంటే దమ్ అయిపోతుంది. సో చూసారు కదా 20 మినిట్స్ నాకు కుక్ అవ్వడానికి పట్టింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే యాస్టీజ్ నేను ధర్మవరంలో తిన్నానండి, యాస్టీజ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది. సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంత బాగా వచ్చిందో, సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.